Hello guys, namaste. Welcome back to my channel, The Explorer. Hope you guys all are doing good. ఈరోజు నేను మన సంగారెడ్డిలో ఒక క్రేజీ లొకేషన్కి వచ్చాను. అది ఒక హిడెన్ జమ్ అని కూడా అనుకోవచ్చు. ఇది సంగారెడ్డిలో మాక్సిమం పీపుల్ కి తెలిసి ఈ లొకేషన్ అందరికి, అండ్ చాలా తక్కువ మందికి తెలియకుండొచ్చు ఈ లొకేషన్. ఈ లొకేషన్ కి వస్తే మాత్రం చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మన ఛానల్ ని ఎవరైనా కొత్త విజిట్ చేస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి. ఎందుకంటే నేను ఎప్పుడు ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు లేట్ చేయకుండా లొకేషన్ ఏదో చెప్పేస్తాను మీకు. అదేదో కాదు, మన మల్కాపూర్ లో ఉన్న పెద్ద చెరువు అన్నమాట. మీకు చూపిస్తాను ఆ చెరువుని ఇప్పుడు. ఇదే గైస్ మల్కాపూర్ పెద్ద చెరువు. లొకేషన్ అయితే చాలా క్రేజీగా ఉంటది. మొత్తం చుట్టుపక్కల అంతా గ్రీనరీ ఉంటుంది, చూసుకోవచ్చు. ఇక్కడ ఎవరో విల్లా కూడా కట్టుకున్నారనమాట లేక్ వ్యూ కోసం. ఈ చెరువు అయితే చాలా పెద్దగా ఉంది. అక్కడ వాళ్ళు ఫిషింగ్ కూడా చేస్తున్నారు, చూడొచ్చు. అక్కడ ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళు ఫిషింగ్ చేస్తారు అక్కడ. ఈ అలలు అయితే సముద్రం అలలు వచ్చినట్టు వస్తున్నాయి కదా, చూడండి ఎంత ఫాస్ట్ గా వస్తున్నాయో. చెరువు అయితే చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనకు ముందుగా అనిపిస్తుంది ఇది చెరువు కట్ట అన్నమాట. జూమ్ చేసి చూపిస్తా. మనకు అక్కడ మెట్లు కూడా కనిపిస్తాయి, చూడొచ్చు. అక్కడ గండి ఉంటది అనమాట, చెరువు గండి అంటారు దాన్ని. ఇక్కడ చూసుకోవచ్చు. ఈ ఫామ్ హౌస్ అయితే చాలా బాగా కట్టుకున్నారు వాళ్ళు. ఎవరిదో ఈ ఫామ్ హౌస్ కానీ, ఫారెన్ లో బిల్డింగ్ ఉన్నట్టుంది ఇది, చూడొచ్చు. వర్షాకాలంలో ఈ లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది గైస్. ఈ చెరువు నిండితే గానీ ఈ చుట్టుపక్కల ఊర్లకు ఇరిగేషన్ కి కానీ తాగడానికి కానీ అండర్ గ్రౌండ్ వాటర్ కూడా ఉండవు. చెరువు ఎండిపోతే మాత్రం వాటర్ అసలుకే ఉండవు ఇక. ఇక్కడ ముంగట చూసుకోవచ్చు, మనకు చిన్న ఐలాండ్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ బర్డ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రేన్స్. ఇక్కడ ముందు ఒక క్రేన్ అయితే ఉంది, కానీ అది నేను పోయేసరికి ఆడ ఉంటుందో ఎగిరిపోతుందో అర్థం కాదు. గాలి అయితే ఫుల్ వస్తుంది. నా వాయిస్ మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థమైతలేదు. ఈ చెరువు దగ్గర క్యాంపింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి గ్యాస్. క్యాంపింగ్ వీడియో కూడా చేద్దామని అనుకుంటున్నా. సన్సెట్ టైంలో అయితే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది ఈ చెరువు. పైన నుండి సన్సెట్ అవుతుంటే మధ్యలో రేస్ ఆడతాయి ఈ చెరువు పైన. చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. మల్కాపూర్ వాళ్ళు కానీ సంగారెడ్డి వాళ్ళు కానీ ఈ చెరువు దగ్గరికి ఎంత మందికి ఇప్పటి వరకు వచ్చారో కింద కామెంట్ చేయండి, తెలుసుకుంటా నేను ఎంతమంది ఈ చెరువు దగ్గరకు వచ్చారు అనేది. ఇక్కడ ఈ టేక్ చెట్లను చూస్తే మనకు షామీర్పేటలో ఉన్న అండర్ ద మూన్ గుర్తుకొస్తుంది కదా. సేమ్ అండర్ ద మూన్ దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా టేక్ చెట్లు ఉన్నాయి. ఇక్కడ మనకు లేక్ ఉంది, చూసుకోవచ్చు. వీకెండ్స్ లో ఎవరైనా సిటీలో ఉన్న వాళ్ళు ఒక హాఫ్ డే కానీ వన్ డే కానీ ట్రిప్ ప్లాన్ చేస్తే ఈ లొకేషన్ దగ్గరకు వచ్చేసేయండి. ఈ లొకేషన్ అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఈ చెరువుది లొకేషన్ కావాలంటే నాకు కింద లొకేషన్ అని కామెంట్ చేయండి, నేను అక్కడ పిన్ చేస్తాను మీకు లొకేషన్. మీరు అక్కడ నుండి డైరెక్ట్ వచ్చేసేవచ్చు అనమాట ఈ లొకేషన్ చూసుకోండి. చూడండి గైస్ ఎంత పీస్ఫుల్ గా
ఇక్కడ మనకు అలల సౌండ్, మీద నుండి గాలి, పక్కన చెట్లు, పచ్చని వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. రావాలనుకున్న వాళ్ళు రావచ్చు ఈ లొకేషన్ దగ్గరికి. ఇప్పుడు చెరువు కట్ట పైనకి వెళ్ళి వీడియో తీద్దాం గైస్ మనం. చెరువు కట్ట పైనకి వెళ్ళాక నీకు వీడియో చూపిస్తాం ప్లీజ్. ఇప్పుడు కట్ట మీదకి అయితే ఎక్కినాం గైస్ మనం. చూసుకోవచ్చు ఇగో పక్కన చెరువు. ఇది చెరువు కట్ట. ఇక్కడ కూడా చాలా పీస్ఫుల్ గా ఉంటది, గ్రీనరీ మొత్తం ఉంటది ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు మనం ఆ మూలకు పోయి కార్నర్ దగ్గరకు పోయి వీడియో ఇద్దాము. ఇక్కడ చూసుకోవచ్చు కింద మన కట్టిట. మనం ఇంతకుముందు ఆడ నిలబడి వీడియో చేసినాం. బ్లాగింగ్ ఆడకెళ్ళి చేసాం కలిసి ఇంతకుముందు మనం. బిల్డింగ్ ఏమో ఆడ కూలిపోయింది. కనిపిస్తుందా? అది అగో ఆడ బిల్డింగ్ గులగొట్టిరు, అది హైదరాబాద్ గులగొట్టిరు. అది ఎందుకు గులగొట్టిరు కూడా నేను చెప్తాను వీడియోలో. అక్కడ ఎవరో మంట పెట్టినట్టు మొత్తం పొగలు వస్తున్నాయి అప్పటి సంది. చూసుకోండి చెరువు అయితే ఎంత పెద్ద ఉందో. ఫస్ట్ ఇక్కడ బిల్డింగ్ ఎందుకు కట్టిరంటే ఇది ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా చేద్దామని అనుకున్నారు. అది ఒక రిసార్ట్ కడదామని ప్లాన్ చేసినుండే. కాకపోతే అది ఫుల్ ట్యాంక్ లెవెల్ లోపల ఉండడం వల్ల దానిని హైదరాబాద్ కూల్చేశారనమాట. కూల్చేశారంటే నార్మల్గా కూల్చేయలేదు, జేసీబీలో పెడుతుంది కదా, బాంబు పెట్టి పేల్చేశారు ఆ బిల్డింగ్ని. మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను, ఆ బిల్డింగ్ని ఎలా పేల్చేశారు అనేది మీరు చూడొచ్చు. ఆ బిల్డింగ్ ఎలా కూలిపోయిందో. ఆ బిల్డింగ్ అయితే చిన్న బిల్డింగ్ కాదు, అది ఒక 4 ఫ్లోర్స్ వరకు కట్టారనమాట. అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కావడంతో హైదరాబాద్ కూల్చేశారు. వానాకాలంలో ఈ చెరువు నిండినప్పుడు అలుగు పడుతుంది. మనకు వాటర్ దీని లెవెల్ వస్తాయి అనమాట. దీని మించి బయటికి వెళ్ళిపోతాయి, ఇక వాటర్ ఓవర్ఫ్లో అయిపోతాయి బయటికి. ఇక్కడ మనకు శివాలయం టెంపుల్ కూడా ఉంది గైస్, ఇగో చూసుకోవచ్చు. లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయవచ్చు. ఇంతకు ముందు చెరువు కట్ట మీద నుండి చూపించిన కదా అలుగు పడుతుందని. చెరువు నిండితే ఓవర్ఫ్లో అయ్యి వాటర్ ఇటు సైడ్ వస్తాయి అనమాట. ఇట్లా రైనీ సీజన్లో అయితే ఇంకా చాలా వస్తాయి వాటరు. ఇప్పుడు కొన్నే ఉన్నాయి. ఈ కట్ట పైన నుండి ఓవర్ఫ్లో అవుతాయి. ఇది ముంగట్ నుండి శివాలయం ముందు నుండి ఫ్రంట్ వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.